కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్న సీల్ లేదని, పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించకూడదని స్పష్టం చేసింది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పైన గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేకపోయినా సదరు బ్యాలెట్ను తిరస్కరించొద్దని తెలిపింది. ఓటరు తమ ఓటును బ్యాలెట్ పేపర్లో సక్రమంగా వేశారా లేదా అని మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఈసీ ఆదేశాలతో వైసీపీలో గుబులు మొదలైంది. ఏపీలో భారీగా పోస్టల్ బ్యాలెట్లు నమోదు కావడంతో వైసీపీ నేతలు తమకు అనుకూలంగా ఉన్న ఆర్వోలతో సీల్ వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో పలువురు ఉద్యోగులు ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా కూటమి నేతలు సైతం దీనిపై ఈసీని కోరగా సీల్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించొద్దని ఈసీ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ ది ట్రూత్లో చర్చించుకోబోతున్నాం. ఇందులో మనతో పాటు జాయిన్ అయ్యారు టీచర్ ఎమ్మెల్సీ ఎక్స్ టీచర్ ఎమ్మెల్సీ రామకృష్ణ గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు, రఫీ టీడీపీ అధికార ప్రతినిధి మరి కాసేపట్లో ఆయన కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. సో ముందుగా రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. రామకృష్ణ గారు మీతో స్టార్ట్ చేద్దాం డిబేట్. సో ఈసీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ యొక్క చెల్లుబాటుకు సంబంధించి చేసిన కీలక సూచనల్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్ట్ రజనీ గారికి అట్లాగే రఫీ గారికి నమస్కారం.